భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము, కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ. భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరన్నా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో 2014 తర్వాత చెప్పనించి ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది.